మేడిగడ్డ బ్యారేజ్తో రేవంత్ సర్కార్కు కాసుల వర్షం. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ విమర్శలకు ఆరోపణలు ప్రత్యాపనలకు కేంద్ర బిందుగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టుల మేడిగడ్డ బ్యారేజ్ ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించబోతుంది. రాష్ట్ర ఖజానాకి ఇది పరంగా మారింది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లలు కుంగిన నేపథ్యంలో నీటి దిగువకు వందలలో ప్రాజెక్టు ఎగువ భాగాన భారీగా ఇసుక మెట్టాలు బయటపడ్డాయి. మేడిగడ్డ ఇసుకతో 800 కోట్లకు పైగా ఆదాయం. దీంతో ఇసుకను తవ్వి విక్రయించాలని తెలంగాణ సర్కార్ భావిస్తుంది. ఈ మేరకు ఇసుకను వేలం వేయడానికి టెండర్లు కూడా ఆహ్వానిస్తుంది. మేడిగడ్డలో ఇసుక అమ్మకం ద్వారా భారీగా ఆదాయం వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. మేడిగడ్డ బ్యారేజ్తో రాష్ట్రానికి 800 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యం ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ వల్ల కూడా 800 కోట్ల రూపాయలు కూడా రావడానికి సిద్ధంగా ఉంది. ఈ ఇసుక వల్ల, ఈ ఇసుకతోనే మేడిగడ్డ బ్యారేజ్తో రేవంత్ సర్కార్ కూడా 800 కోట్లు వస్తున్నటువంటి ప్రధానంగా కూడా జయబింద్ర పత్రికలు రాసిన వార్త చూసినాం. 14 ఇసుక బ్లాక్లను వేలం వేయాల్సిన సర్కార్ నిర్ణయం. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మేడిగడ్డ ఇప్పుడు ఊహించని విధంగా సిరులు పంటను పండించబోతుంది. మేడిగడ్డలో ఏర్పడిన ఇసుక మేటలను విక్రయించడం ద్వారా రాష్ట్రానికి 800 కోట్లకు పైగా ఆదాయం రాబోతుందని ప్రభుత్వాలు అంచనా వేస్తున్న నేపథ్యం కూడా చూస్తున్నాం. జూలై 3 ఇసుక వేలం. ఇసుక బ్లాక్లను వేలం వేసే బాధ్యతను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు అప్పగించింది. జూలై 3 వారంలో వేలం ప్రక్రియ పూర్తి చేయాలని కూడా నిర్ణయించింది. అంతేకాదు త్వరలోనే మరిన్ని బ్లాకుల నుండి కూడా ఇసుకని వెలికి తీయాలని భావిస్తుంది. ఇక మరోవైపు మేడిగడ్డ బ్యారేజ్కి ఎగువన ఉన్న అన్నారం సుద్నీళ్ల బ్యారేజ్తో ఇసుక లభ్యతపై జిల్లా స్థాయి ఇసుక కమిటీల ప్రయత్నాలు ప్రారంభించాయి. మేడిగడ్డ ఇసుకతో రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం. మొత్తానికి 200 నుండి 300 కోట్లు పెట్టి పిల్లలు రిపేర్ చేయించిన రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్న ఇసుకను అమ్మి కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందబోతుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికర చర్చగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తవ్వకాల కోసమే మేడిగడ్డ బ్యారేజ్కి మరమ్మతులు చేయకుండా జాప్యం చేస్తుందని బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వం భావిస్తున్న ఇసుక వెలికితీతకు ఎటువంటి ఆటంకాలు లేకపోతే తెలంగాణ రాష్ట్ర ఖజానాకు కాసుల వర్షం కురుస్తుందని టీజీఎండీసీ భావిస్తున్న నేపథ్యం కూడా ఉంది. ఇది ప్రధానంగా జయబిందన పత్రికల నుండి వార్తలు.